విజయవాడలో శానిటైజర్ల అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మందుబాబుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరుపుతున్నారు. శానిటైజర్ దందాపై టీవీ9 వరుస కథనాలతో కదిలిన డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. విజయవాడ మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేపట్టారు. టీవీ9 కథనాల ఆధారంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్న షెడ్యూల్ H1 కేటగిరీ డ్రగ్స్, శానిటైజర్ అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కొనుగోళ్లు, అమ్మకాల డేటాను పరిశీలించారు అధికారులు. మత్తు కోసం శానిటైజర్ డ్రగ్స్ అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారుల తనిఖీలు, శానిటైజర్ డ్రగ్స్ విక్రయాలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. పడమటిలో మెడికల్ షాప్స్ పైన డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బృందాలుగా తనిఖీలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే టీవీ9 శానిటైజర్ తాగుతున్నటువంటి మందు బాంబుల విషయాన్ని బయటపెట్టింది నిఘాతో. అయితే అసలు ఎందుకని శానిటైజర్ తాగుతున్నారు, మెడికల్ షాప్స్లో పరిస్థితి ఏంటో మనం చూద్దాము. ప్రజెంట్ మనము ఏదైతే టీవీ9 నిఘా చేసిందో కొన్ని మెడికల్ షాప్స్ నుంచి ఇంటెన్షనల్గా శానిటైజర్ అమ్మకాలు జరుగుతున్నారు అనే దానికి సంబంధించి మనం నిఘా చేయడం జరిగింది. వాళ్ళు అమ్మడానికి సంబంధించి కానీ వీళ్ళు తాగడానికి సంబంధించి కానీ ప్రజెంట్ ఆ మెడికల్ షాప్లోనే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళతోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ షాప్లోంచి నేరుగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మేము నిఘాలో కూడా చూపించాము. మీరు తనిఖీలు చేస్తున్నారు, పర్పస్ ఏంటి అసలు? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్డ్ అన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము ఎక్కడ అంటే ఇల్లీగల్ అని కాదు, దగ్గర ఎక్కువ సేల్ ఇక్కడ ఎక్కువ జరుగుతుంది అనేది ఒక కంప్లైంట్ వచ్చింది. బేస్డ్ ఆన్ దట్ ఈ ఏరియాలో ర్యాండమ్గా జాయింట్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తున్నాం. రెగ్యులర్గా సేల్ ఉంటే ఓకే, రెగ్యులర్గా, ఎందుకంటే శానిటైజర్ ఇస్ ద ఓటీసీ ప్రొడక్ట్స్, దానికి లైసెన్స్ అక్కర్లేదు. ఈవెన్ కిరాణా షాప్లో కానీ ఫ్యాన్సీ షాప్లో కూడా అమ్మొచ్చు. కానీ ఇంటెన్షనల్గా కేవలం ఎడిక్ట్ అయిన వాళ్ళకి మాత్రం అమ్ముతున్నారు అంటే ఆ అమ్మకాలు ఏమన్నా అంటే పర్యూ దాటి అన్న ఉన్నాయా లేవా అనేది జాయింట్ ఇన్స్పెక్షన్ తనిఖీ చేస్తున్నామండి. అందరం కలిసి విజయవాడ ఇన్స్పెక్టర్లు అందరం కలిసి ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. దాంట్లో ఎటువంటి ఇల్లీగల్ అంటే ఎక్కువ అమ్మినట్టు కానీ అంటే నా రొటీన్గా అమ్మేదానికంటే ఎక్కువ అమ్మినట్టు తనిఖీలో అమ్మినట్టు తెలిసినట్టయితే వాటి మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటాం. సార్, టీవీ9 నిఘా చేసింది మీరు చూసే ఉంటారు ఆల్రెడీ, మందుబాబులు వాటర్లో శానిటైజర్ కలుపుకొని తాగడం పట్ల. సో ఇది చూసిన తర్వాత జరుగుతున్నటువంటి తనిఖీలు క్లియర్గా మీకు అర్థమవుతుంది. అసలు దీన్ని ఎట్లా చూడాలి? డెఫినెట్గా ఇది ఏంటంటే వెన్ కంపేర్ విత్ అంటే రెగ్యులర్గా తాగే అంటే అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే దీని రేట్ వచ్చేటప్పటికి 50 రూపాయలు ఎంత ఉంటుంది, ఎంఆర్పి వచ్చేటప్పుడు 100 ml ఉంటుంది. వాళ్ళు అలవాటు అయిలోనండి తక్కువలో దొరుకుతుంది కాబట్టి పదే కొనుక్కొని తాగడానికి అలవాటు పడి ఉంటారు. మేము ఓవరాల్గా చెప్పేది ఏంటంటే డెఫినెట్గా దీంట్లో ఏంటంటే కంటామినేషన్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందండి, మిథనాల్ కంటామినేషన్. ఇది తాగడం వల్ల డెఫినెట్గా లివర్ డ్యామేజ్ అనేది ఎక్కువ మిగతా రెగ్యులర్ ఆల్కహాల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే దీని మీద అవగాహన లేకుండా తక్కువలో వస్తుంది కాబట్టి పదే కొనుక్కొని తాగడానికి మిస్యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి ఓవరాల్గా మా కృష్ణా జిల్లా అండ్ ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్న అందరు కెమిస్టులు చెప్పేది ఏంటంటే అమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా పర్పస్ వాళ్ళు అంటే రొటీన్గా వాళ్ళు వచ్చి కొంటున్నారా లేదంటే వాళ్ళు ఇంటెన్షనల్గా కావాలని వచ్చి కొంటున్నారా ఒకసారి ఆలోచి జాగ్రత్తగా అమ్మని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సార్, ఒకవేళ ఇంటెన్షనల్గా అలవాటు చేసే క్రమంలోనే ఈ మెడికల్ షాప్స్ వాళ్ళు అమ్ముతుంటే కనుక వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఈ షాప్ అయినా కూడా అదే కోవాలకు వస్తుంది. డెఫినెట్గా అటువంటిది ఏదైనా తేలితే డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుందని ముందు ఫస్ట్ లైసెన్స్ సస్పెన్షన్ చేయబడుతుంది. సెకండ్ టైం చేస్తే డెఫినెట్గా క్యాన్సిల్ చేస్తాం, కేసు కూడా పెడతామండి, కోర్టు కేసులు కూడా పెట్టడానికి అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్గా అయితే శానిటైజర్ అమ్మకాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు, ఎవరైనా అమ్ముకోవచ్చు. కానీ ఇంటెన్షనల్గా ఇలా ఎవరైనా అమ్మితే కనుక ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రజెంట్ టీవీ9 నిఘాతో తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఎవరైనా కూడా శానిటైజర్ అమ్మకాలు ఇంటెన్షనల్గా అమ్ముతున్నా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా తనిఖీలు చేస్తాం. ఎక్కువ అమ్మకాలు జరిపినట్లయితే కనుక కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి వెరిఫై చేసుకుని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ఏ వెంకట్తో క్రాంతి, టీవీ9 విజయవాడ నుంచి.